to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. I thank God for giving me this opportunity to preach the word of God with you all. దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని సంతోషిస్తున్నాను. Today I'm going to share a word. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించబోతున్నాను. It says life by the Spirit. ఆ వాక్యం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారాగా జీవము. Let me tell you, my dear brothers and sisters, నా సహోదరి సహోదరుడా, నేను చెప్పనివ్వండి, the life that we live on a day-to-day basis, రోజు కూడా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితము, there is an inner spirit in us that leads us what to do and what not to do. ఏది చేయాలో ఏది చేయకూడదో అన్న కార్యాలను లోపల ఉన్నటువంటి ఆత్మ అన్నది నడిపిస్తుంది. So if you have the Spirit of God in you, ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే you walk in one path. నీవు ఒకే మార్గంలో నడుస్తావు. If you have the wrong spirits in you, ఒకవేళ వేరే ఆత్మ నీలో ఉన్నట్లయితే walk in the other path. నీవు వేరే మార్గంలో నడుస్తావు. And if you say you love God, ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పినట్లయితే you have the Spirit of God in you automatically, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది. because you're following all His commandments. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావు కాబట్టి. And if you're having the Spirit of God in you, there are some set things that are to be done. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. Today I'm going to share few things by which you will come to know by yourself that if you have the Spirit of God in you or not. అయితే నేను చెప్పబోయే ఈ కొన్ని విషయాల ద్వారాగా నీలో దేవుని యొక్క ఆత్మ ఉందో లేదో అన్నది నీకు నీవుగానే తెలుసుకుంటావు. Let me tell you, these words are not my words. చెప్పనివ్వండి, ఈ యొక్క మాటలు నా మాటలు కావు. This is what written in the Bible. ఇవి దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. Today I'm going to talk about it's from Galatians chapter 5 verse 16 to 25. I want you to read it. If you're noting it down, please note it down. Galatians chapter 5 verse 16 to verse 25. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 25 వచనాలు మీరు చదవగలిగినట్లయితే చదవవలసిందిగా నేను కోరుతున్నాను. In fact, I want you to read it. నేను మీరు చదవాలని నేను ఆశపడుతున్నాను. In fact, write it on a paper and keep it along with you. దయచేసి మీరు ఒక పేపర్లో రాసి మీతో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. Because if you go through these verses, ఎందుకంటే ఈ యొక్క వాక్యాలను మీరు చదివినట్లయితే you can identify by yourself if you have the Spirit of God in you or not. మీకుగానే దేవుని యొక్క ఆత్మను మీరు కలిగి ఉన్నారో లేదో అన్నది తెలుసుకోగలుగుతారు. Because if people tell you, you might get hurt. ఎందుకంటే ప్రజలు చెప్పినట్లయితే మీకు బాధ కలగొచ్చు. If the pastor tells you, you might get hurt. ఒకవేళ పాస్టర్ గారు చెప్పినట్లయితే బాధ కలగొచ్చు. If your father and mother tells you, you might get hurt. ఒకవేళ మీ తల్లిదండ్రులు చెప్పినట్లయితే మీరు బాధపడవచ్చు. But this is God who's saying it. కానీ దేవుడే చెప్తున్నాడు You మీకు. have no reason to feel bad, but correct yourself. కాబట్టి బాధపడటానికి ఏ కారణం కూడా లేదు. మీరేం చేయాలంటే మీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. So as to have a bright future, ఒకవేళ మంచి భవిష్యత్తు కలిగి ఉండటానికి it is very important ఈ యొక్క విషయము చాలా ప్రాముఖ్యమైనది. that the Spirit of God should lead you. అదేంటంటే దేవుని యొక్క ఆత్మ నీ జీవితాన్ని నడిపించాలి. Let's go through it and see if we have the Spirit of God in us or not. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసి నీలో దేవుని ఆత్మ ఉందో లేదో తెలుసుకుందాం. It says in verse 16 like this. 16వ వచనంలో ఎలాగున రాయబడి ఉన్నది. So I say, నేను చెప్పినదేమనగా live by the Spirit, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. you will not gratify the desires of the sinful nature. అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. If you're having the Spirit of God in you, ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నీలో కలిగి ఉన్నట్లయితే you will not have the desire for the sinful nature. That's what the Bible is saying. పాపము కొరకు ఆ యొక్క పాప స్వభావాన్ని కలిగి నువ్వు ఉండవు. For the sinful nature desires, ఎందుకంటే శరీరము లేక ఆ యొక్క పాపము ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్ఛ, the sinful nature desires what is contrary to the Spirit. ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి ఇది ఏం చేస్తుందంటే It's in verse 17. 17వ వచనంలో చూసినట్లయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. So if you have the Spirit of God in you, you cannot live in a sinful nature. ఒకవేళ నీవు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే పాప స్వభావం కలిగి ఉండలేవు. And in verse 18 it says like this. 18వ వచనం ఎలాగున చెప్తోంది. If you are led by the Spirit, you are not under law. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. Now I'll come to a very important point. నేను ఒక చాలా ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాను. The acts of a sinful nature.
ఒక పాపము కలిగినటువంటి ఆ యొక్క కార్యం ఏంటంటే, if you have any of the sinful nature ఒకవేళ ఈ which you యొక్క are sharing right now, నేను చెప్తున్న మాటల్లో ఈ పాప స్వభావం నువ్వు కలిగి ఉన్నట్లయితే, let me tell you, you do not have the Spirit of God in you. నీలో దేవుని యొక్క ఆత్మ లేదని నేను ఖచ్చితంగా చెప్తూ I'm ఉన్నాను. not going to discuss everything, but I'm going to discuss few because we don't have much time. సమయం లేదు కాబట్టి అన్ని విషయాలను నేను డిస్కస్ చేయను, కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చర్చిస్తాను. Okay, it says like this. ఇలాగున చెప్తూ ఉంది, The acts of sinful natures are obviously sexual immorality. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము. The first thing I would like to talk about sexual immorality. అదేంటంటే కామత్వము లేక వ్యభిచారము. You heard about this in the Ten Commandments as well. మీరు 10 ఆజ్ఞల్లో కూడా మీరు విని ఉన్నారు, Do not commit adultery. వ్యభిచారం చేయొద్దు. It's mentioned in the Bible so many times. అనేక మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. It is very important, my dear brother and sister. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. You have to look up or look only to your wife. నీవు కేవలము నీ భార్య వైపునే చూడాలి, కానీ వేరే వైపు చూడకూడదు. నీ యొక్క భార్యతో మాత్రమే సమయాన్ని గడపాలి. And if you are married together in a holy matrimony, ఒకవేళ పరిశుద్ధమైన వివాహంలో మీరు కలిసి వివాహము ఒకరు చేసుకున్నట్లయితే, you should live together మీరు కలిసి జీవించాలి. and you should only look at her. అలాగనే ఆమె వైపు మాత్రమే నువ్వు చూడాలి. And people who are not married, ఎవరైతే వివాహము అవ్వలేదు ఇంకాను కూడా, you have no business to commit adultery until and unless, or rather let me tell you, you have no business to get involved with the opposite sex until and unless you're married. నీకు పెళ్ళైనంత వరకు కూడా వేరే వ్యక్తితో నీ వ్యభిచారం చేయకూడదు. It is very important. అది చాలా ప్రాముఖ్యమైన You విషయము. should not even look at the opposite sex in a bad way. చాలా చెడుగా నీ యొక్క వేరే సెక్స్ తో ఉన్నటువంటి వ్యక్తి వైపు నువ్వు చూడకూడదు. So you should not look at a man and a woman in a negative way. కాబట్టి ఒక స్త్రీ వైపైనా ఒక పురుషుని వైపైనా వేరే తలంపులతో మీరు చూడకూడదు. With the wrong thinking in your mind. నీ యొక్క మనసులో వేరే ఆలోచనతో చూడకూడదు. That is sin. అది పాపమై ఉన్నది. And one more thing is which is mentioned here in verse 20. మరొక విషయం ఇక్కడ 20వ వచనంలో రాయబడి ఉన్నది. Idolatry. అదేంటంటే విగ్రహారాధన. You should not have any other gods. మీరు వేరే దేవుళ్ళను కలిగి You ఉండకూడదు. should only have one God. ఒకే దేవుణ్ణి కలిగి ఉండాలి. Check for yourself how many gods you're worshipping. కాబట్టి నీవు ఎంతమంది దేవుళ్ళను పూజిస్తున్నావో ఒకసారి పరీక్షించుకో. And another thing is hatred. మరొక విషయం ఏంటంటే ద్వేషించడం. You should not hate anybody. మనం వేరే వ్యక్తిని ద్వేషించకూడదు. Which means you have to love everybody. అంటే ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించాలి. Are you sure that is there any one person that you don't hate on this world? ఒకసారి గమనించుకుందాం లేక పరీక్షించుకుందాం, నీవు ద్వేషించలేని ఏ వ్యక్తి అయినా ఉన్నాడా ఈ లోకంలో? If you hate one person, ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని ఆయన ద్వేషించినట్లయితే, let me tell you, my dear brother and sister, మీతో చెప్పినవండి నా ప్రియ సహోదరి సహోదరుడా, you do not have the Spirit of God in you. That's దేవుని what the యొక్క Bible says. ఆత్మ నీలో లేదు, అదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. And another thing మరొక విషయం ఏమనగా says about jealousy. అదేంటంటే ద్వేషం గురించి చెప్తుంది. Let me tell you, చెప్పనివ్వండి. when somebody is buying a better vehicle than us, ఒకవేళ మనకంటే ఒక మంచి కార్ను గాని మంచి వాహనాన్ని కొనుక్కున్నట్లయితే, you're buying a better house, లేక మంచి ఇల్లును if కొనుక్కున్నట్లయితే, your friend is wearing better clothes, లేక నీ స్నేహితుడు మంచి వస్త్రాలను వేసుకున్నట్లయితే, if your friend or neighbor or relative is having a better lifestyle, లేక నీ యొక్క సహోదరుడైనా పొరుగువారైనా మీ ఇంటి వారైనా సరే మంచి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, if you get jealous, ఒకవేళ వారిని చూసి అసూయ చెందినట్లయితే, do not have the Spirit of God in you. దేవుని యొక్క ఆత్మ నీలో లేదని అర్థం. So please question to yourself. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. And after that, అలాగునే తర్వాత selfish ambition. అలాగునే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం. It is good to have an ambition. మనము ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉండటం మంచిదే. It is good to have an ambition. మంచి గురి ఉండటం మంచిది. But selfish ambition కానీ స్వార్థపరమైనటువంటి గురి ఉండటం leads to destruction. అది నాశనానికి నడిపిస్తుంది. You should have a right ambition and you should go in a right way. కాబట్టి మంచి గురి కలిగి సరైన గురి కలిగి సరైన మార్గంలో వెళ్ళాలి. And it also says in verse 21, అలాగే 21వ వచనంలో చెప్తుంది drunkenness. త్రాగటం. How many of us go to church ఎంతమంది మనం సంఘానికి వెళ్తూ ఉంటాం, and Saturday అలాగనే శనివారం you get drunk?
తాగుతూ ఉంటాం. You get drunk the whole night. రాత్రంతా కూడా త్రాగుతూ ఉంటాం. And the next Sunday you sit in the church and say praise the Lord. అలాగనే ఆదివారం సంఘానికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. I'm very sad to say, but I've seen some people who sing. నేను చాలా విచారిస్తున్నాను, కానీ ఇలాగున చెప్పేవారిని నేను చూశాను. I've seen few people who sing. కొంతమంది పాటలు పాడతారు. The next thing I would like to talk about is drunkenness. మరొక విషయం ఏంటంటే త్రాగుబోతుతనం. I see a lot many people. నేను అనేక మందిని చూస్తూ ఉంటాను, especially young people. ముఖ్యంగా యవనస్తులు. On Saturday they drink to the core. వారు ఏం చేస్తారంటే శనివారం బాగా త్రాగేస్తారు. They drink. వారు త్రాగి బాగా త్రాగుతారు. And the next day Sunday morning they come to church. తర్వాత ఆదివారం దినాన్నే చర్చికి వస్తారు. Hallelujah, God is talking to me. వారు అంటారు హల్లెలూయా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటారు. I really don't understand if really God is talking to you. ఒకవేళ దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడు అని నాకు అర్థం కాదు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, if you have the Spirit of God in you, ఒకవేళ దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే you will not be in that state. నీవు అటువంటి పరిస్థితిలో ఉండవు. So if you are in that state, ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే, which means you do not have the Spirit of God in you. దాని అర్థం ఏంటంటే నీవు దేవుని ఆత్మను కలిగి లేవని అర్థం. Please question yourself. దయచేసి నిన్ను నీవు పరీక్షించుకో. Ask yourself, నిన్ను నీవు అడుగువలసిందిగా కోరుతున్నాను. in what state are you in on a daily basis? ఎటువంటి పరిస్థితిలో నువ్వు దినదినం గడుపుతున్నావో అడుగువలసిందిగా కోరుతున్నాను. A true Christian should be away from all that. ఒక నిజమైన క్రైస్తవుడు వాటన్నిటి నుండి కూడా దూరంగా ఉండాలి. The day you do that, you lose your testimony. ఏ రోజైతే నువ్వు అలాగున చేస్తావో నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు. Because your friends are watching you. ఎందుకంటే నీ స్నేహితులు నేను చూస్తున్నారు, your relatives are watching you. నీ యొక్క బంధువులు చూస్తున్నారు. They talk about or they'll see you being so holy. వారు చూసి నువ్వు పరిశుద్ధుడు అని మాట్లాడతారు. They think you're very good. లేక నువ్వు చాలా మంచివాడు అనుకుంటారు. They see you in the drunken state. అయితే నువ్వు త్రాగి ఉండటాన్ని కూడా చూస్తారు. They'll feel so sad and they'll say, this is how a Christian is. వారు నేను చూసి చాలా విచారించి ఒక క్రైస్తవుడు ఎలాగున ఉంటాడని అనుకుంటారు. It is so sad. ఇది చాలా విచారకరమైన విషయం. A Christian should never be on this path. ఒక క్రైస్తవుడు అలాంటి మార్గంలో ఉండకూడదు. You should keep up your testimony always. నీ యొక్క సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కూడా బలంగా ఉంచుకోవాలి. Every place that you go, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా, every place that you sit, నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో, remember people are watching you. దయచేసి నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను, ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. And you should carry a very good testimony every minute, every moment and every day. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి రోజు కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి నువ్వు ముందుకు నడవలసిందిగా కోరుతూ ఉన్నాను. And it says like this. అలాగనే ఈ వాక్యం ఎలా చెప్తుంది, I warn you, as I did before, నేను మీకు ముందుగా చెప్పిన ప్రకారము, that those who live like this, ఎవరైతే ఇలాగున జీవిస్తారో, will not inherit the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. I want you to read all these verses again from verse 19 to verse 21. దయచేసి ఈ యొక్క వచనాలన్నిటిని కూడా 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. I want you to read it 10 times. దయచేసి 10 సార్లు చదవవలసిందిగా కోరుతున్నాను. And I want you to know where you are. నీవెక్కడున్నావో తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. I want you to realize what kind of spirit you have in you. ఎటువంటి ఆత్మను నువ్వు కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. My dear brother and sister, you might talk about God. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని గురించి మాట్లాడుతున్నావేమో. You might say I'm a very good Christian. ఒకవేళ నేను మంచి క్రైస్తవుని అని చెప్తున్నావేమో. If you have any one of this, ఒకవేళ నీలో ఈ యొక్క కార్యాలు ఏమున్నా సరే, you do not inherit the kingdom of God. నీవు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. What good for you is it to be called a good Christian and when you don't reach the kingdom of God? ఒకవేళ దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోకుండా మంచి క్రైస్తవుడును అని అనిపించుకోవటం ఏంటి, అసలు మంచిదా కాదా? On that day you will feel so bad. ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు. That you lived all your life like a hypocrite. నీవు నీ జీవితం అంతా కూడా ఇలాగున వేషధారణ కలిగి జీవించవని తెలుసుకుంటావు. Don't live like a hypocrite. కాబట్టి వేషధారణ కలిగి జీవించొద్దు. Have the Spirit of God in you. దేవుని యొక్క ఆత్మను నీలో కలిగి ఉండు. And lead a good life. అలాగనే మంచి జీవితాన్ని జీవించు. Let me also talk about. అలాగనే మాట్లాడనివ్వండి. If you have the Spirit of God in you, what qualifications do you have? ఒకవేళ దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎటువంటి క్వాలిఫికేషన్స్ నీలో ఉండాలో. It says like this in verse 22. ఇలాగున 22వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. But the fruit of the Spirit
is love. The first thing it mentions as love. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ. మొట్టమొదటిది ప్రేమ. Let me talk about love to you now. మీతో ప్రేమను గురించి మాట్లాడనివ్వండి. Loving a person who loves you is nothing great. ఒక నిన్ను ప్రేమించే వ్యక్తిని నువ్వు ప్రేమించడం గొప్ప విషయం కాదు. Loving an unknown person is a true love. తెలియలేని ఒక వ్యక్తిని ప్రేమించడం అన్నది నిజమైన ప్రేమ. I would like to share a small incident which happened in 2013. 2013 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. This small situation or an incident, a story which happened in Kerala. ఈ సంఘటన కేరళ అనే ప్రాంతంలో జరిగింది. There was this one pastor called Sebastian. సెబాస్టిన్ అన్న ఒక పాస్టర్ గారు ఉన్నారు. He was traveling on a bus. ఆయన ఒక బస్సులో ప్రయాణం చేస్తుండగా, And as he was traveling, అయితే ప్రయాణం చేస్తూ ఉండగా beside him there was a man who was sitting whose name was Rashid. ఆయన ప్రక్కనే ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన పేరు రషీద్. And as he was sitting, he was very sad. ఆయన కూర్చొని ఉండగా చాలా విచారంగా ఉన్నాడు. The pastor, the father asked him, "Why are you so sad, my son?" అయితే ఆ పాస్టర్ గారు ఆయన చూసి ఎందుకు విచారంగా ఉన్నావు నా కుమారుడా అని అడిగారు. And then he says, అయితే ఆయన చెప్పారు, "I have a kidney problem and I'm not going to live long. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దీర్ఘకాలం జీవించను. Both the kidneys have been failed. నా కిడ్నీలు రెండు కూడా పాడైపోయాయి. And the doctor told me that I'm going to die soon. నేను త్వరగా చనిపోతానని డాక్టర్ గారు అన్నారు. I'm so young. నేను చాలా యవనస్తుడను. I have to help my family. నా యొక్క కుటుంబాన్ని నేను పోషించాలి, సహాయం చేయాలి. I'm helpless." ఇప్పుడు నేను అసహాయ స్థితిలో ఉన్నాను. And let me tell you, he was a Muslim. అయితే చెప్పనివ్వండి, ఆయన ఒక ముస్లిం అయి ఉన్నాడు. And this is a pastor. ఈయన ఒక పాస్టర్ గారు అయి ఉన్నారు. He was a father, in fact. ఆయన ఒక ఫాదర్ గారు. ఆయన So the moment he heard that, ఎప్పుడైతే ఆయన ఈ యొక్క మాటలను విన్నాడో, the very next minute that he said out of his mouth was, అయితే ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటలు ఏంటంటే, "My dear son, don't worry, I'm going to help you." నా యొక్క ప్రియ కుమారుడా, నీవు దయచేసి ఏమాత్రం కంగారు పడొద్దు, నేను సహాయం చేస్తానని అన్నారు. "I will help you, I will provide you, rather I will donate one of my kidney to you." నేను నీకు సహాయం చేస్తాను, నిజానికి నా యొక్క ఒక కిడ్నీని నీకు ఇస్తానని ఆయన అన్నారు. And let me tell you, none of these two are friends, చెప్పనివ్వండి, ఇద్దరు కూడా స్నేహితులు కాదు, not relatives. వారు ఏమాత్రం కూడా రిలేటివ్స్ కాదు, They're not from one place. వారు ఒక స్థలం నుండి వచ్చిన వారు కాదు, They're from two different places, వారు వేరే వేరే స్థలం నుండి వచ్చిన వారు, two different religions, వారు రెండు రకాలైన మతం కలిగిన వారు, total strangers, వారు ఒకరినొకరు తెలియలేని వారు, who met on a bus. వారు ఒక బస్సులో కలిశారు. And what a coincidence that beside this father, this young man was sitting. అయితే చూడండి, ఒక తండ్రి పక్కన, ఒక పాస్టర్ గారి పక్కన ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. What a coincidence. ఎంత గొప్ప విషయం. Can you imagine, out of the whole bus, he caught this bus and he sat on this bus and he sat beside the father. అనేకమైన బస్సుల్లో ఆయన ఆ బస్సు ఎక్కి ఆ యొక్క యవనస్తుడు పక్కనే కూర్చున్నాడు. ఎంత గొప్ప విషయం. And strangely, అయితే మన తెలియలేని రీతిగా the kidney suited. ఆ యొక్క కిడ్నీస్ కూడా సూట్ అయ్యాయి. Blood matching and everything, it suited. ఆయన యొక్క రక్తం కూడా ఈ యొక్క యవనస్తుని రక్తంతో మ్యాచ్ అయింది. And within a month or two the operation was done. అయితే ఒక నెల రోజుల్లో ఆపరేషన్ జరిగింది. And he was fine. ఈ రోజు చక్కగా బాగున్నాడు ఆయన. This father, Sebastian, ఈ యొక్క ఫాదర్ గారు, సెబాస్టియన్ గారు, he showed his love in action. ఆయన యొక్క ప్రేమను క్రియ రూపంగా చూపించాడండి. He did the whole thing without expecting anything. ఏదో పొందుకోవటానికి కాకుండా ఆయన ప్రేమతో చేశాడు. That is called love, my dear brothers and sisters. అదే ప్రేమ అండి నా ప్రియమైన సహోదరి సహోదరుడు. Loving a stranger. ఒక తెలియలేని వ్యక్తిని ప్రేమించడం. How many of us can really do that? ఎంతమంది నిజంగా మనము చేయగలం ఇలాగున? How many of you can really donate your kidney? ఎంతమంది మన కిడ్నీలను డొనేట్ చేయగలం? We don't like to donate our eyes after our death also. మనం మరణించిన తర్వాత కూడా మన కన్నులను డొనేట్ చేయడానికి We భయపడుతుంటాం. don't like it. మనకి ఇష్టం ఉండదు. Imagine this father donated his kidney, risked his life and helped other human. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన తన కిడ్నీని ఒక తెలియలేని వ్యక్తికి ఇచ్చాడు. చూడండి, Without expecting anything. ఏమి కూడా పొందుతాడన్న ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆయన చేశాడండి. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, that is called loving somebody. అదే ఇతరులను ప్రేమించడం అన్న అర్థం.
Love without expectation. ఏమి కూడా పొందుకుంటానన్న ఆశ లేకుండా ప్రేమించడం. If you have the Spirit of God in you, ఒకవేళ నీలో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే love will be unconditional. నీ యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమగా ఉంటుంది. You will love without any conditions. నువ్వు ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తావు. You will love without expecting anything. ఏమి కూడా ఆశించకుండా ప్రేమిస్తావు. Maybe after you love somebody so much, that person might hate you. ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని బాగా ప్రేమించిన తర్వాత ఆయన నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడేమో. But if you have the Spirit of God in you, కానీ నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే you will keep loving all your life. నీవు జీవిత కాలం అంతా కూడా ఆయనను ప్రేమిస్తావు. This is one of the greatest qualities you have if you have the Spirit of God in you. ఒకవేళ నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే నీలో ఈ ఉన్నటువంటి గొప్ప స్వభావం ఉన్నది. And the next thing it says joy. రెండవది ఏంటంటే సంతోషము. Being happy. అది సంతోషంగా ఉండటం. My dear brother and sister, if you have the Spirit of God in you, ఒకవేళ నీలో దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, whomever you meet, ఎవరిని కలిసినా there is joy in you, నీలో సంతోషం ఉంటుంది. and you will spread the joy to people. నీలో ఉన్న సంతోషాన్ని ఇతరులకు పంచుతావు. You see some people, they're very sad all through their life. కొంతమంది మనం చూస్తుంటాం వారి జీవితం అంతా కూడా విచారంగా ఉంటారు. All that they know is to gossip in life. వారు తెలిసింది ఏంటంటే ఇతరుల గురించి చెప్పడం. When they meet somebody, ఒకవేళ ఎవరినైనా కలిసినట్లయితే, when they sit with somebody, ఎవరితో అయినా కూర్చున్నట్లయితే all that they do, వారు చేసిందల్లానా keep gossiping, ఇతరుల గురించి చెప్తూ ఉంటారు. talking bad about people. ఇతరుల గురించి చెడు చెప్తూ This ఉంటారు. person is this, that person is this, this person is that, that person is this. ఈ వ్యక్తి అలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటి వాడు, లేకపోతే ఈమె అలాంటిది అని చెప్తూ ఉంటారు. They keep criticizing always. వారు ఇతరులను ఏం చేస్తారంటే ద్వేషించి వారి గురించి చెడు చెప్తారు. That is what they learned in their life. వారి జీవితంలో వారు నేర్చుకున్నది అదేనండి. If you have the Spirit of God in you, ఒకవేళ దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే you're not going to be like that. నీవు అలాగున ఉండవు. You're going to spread the joy to the people. ఇతరులకు నువ్వు సంతోషాన్ని పంచిపెడతావు. And after that, ఆ తర్వాత it talks about peace. సమాధానము. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, God has given you a privilege to bring in peace in your family and society through you. నీ జీవితంలో దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అదేంటంటే నీ ద్వారాగా నీ కుటుంబములో నీ ఉంటున్నటువంటి సమాజంలో సమాధానాన్ని తీసుకొచ్చే గొప్ప ఆధిక్యతను దేవుడు If you ఇచ్చాడు. have the Spirit of God in you, ఒకవేళ నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే there is peace in you. నీలో సంతోషం ఉంటుంది. It's not only peace in you, నీలో సమాధానం మాత్రమే కాదు, you bring peace to the people. ఇతరులకు కూడా సమాధానాన్ని తీసుకొస్తావు. When two people are having an issue among themselves, ఎప్పుడైతే ఇద్దరు కలిసి వారు గొడవలు ఆడుకుంటారో, let it be two families having problems. లేక రెండు కుటుంబాలు సమస్యలు కలిగి ఉన్నారేమో, If you have the Spirit of God in you, ఒకవేళ నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే you work all the way నువ్వేం చేస్తావంటే కష్టం అంతా కూడా వారిపైన ఉంచుతావు. to bring them together, వారు కలుసుకునేలాగా నువ్వు కష్టపడతావు. to unite them, లేక వారిని మరలా కలపటానికి మీరు సహాయం చేస్తారు. to get the whole situation in peace. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా సమాధానం పరచబడినట్లు మీరు చేస్తారు. But usually we see the other way around. అయితే మనం మామూలుగా వేరేగా జరగటం చూస్తూ ఉంటాం. When two people are not liking each other, ఎప్పుడైతే ఇద్దరు ఒకరినొకరు వారు సరిగ్గా చూసుకోవట్లేదో, this person goes to that person. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. Do you know this person is talking bad about you? ఓ తెలుసా నీ గురించి ఆ వ్యక్తి చాలా చెడుగా He చెప్తున్నాడు. spoke so much bad about you. ఓ నీ గురించి చాలా చెడుగా చెప్తున్నాడు. And then he goes to that person ఇప్పుడు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి and he says, ఆయన చెప్తాడు, do you know this person is talking a lot of bad things about you? నీకు తెలుసా ఈ వ్యక్తి నీ గురించి చాలా చెడు చెప్తున్నాడు. Have you realized what people are doing? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రజలు ఏం చేస్తున్నారో? They're creating fights between people. ప్రజల మధ్యలో వారు ఏం చేస్తున్నారంటే గొడవలను తీసుకొని వస్తున్నారు. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, if you have the Spirit of God in you, ఒకవేళ దేవుని ఆత్మ నీలో you're ఉన్నట్లయితే going to spread the peace all over. నీవు ప్రతి చోట కూడా సమాధానాన్ని తీసుకొని వెళ్తావు. And then patience will come. ఆ తర్వాత దేని వాక్యం చెప్తుంది దీర్ఘ శాంతము, And then kindness will come. దయాలత్వం వస్తుంది. You'll be so kind to help anybody, anytime. ఎవరినైనా ఏ సమయంలో అయినా మీరు దయ చూపించడానికి ముందుకు వస్తారు. And you will also have faithfulness. అలాగని విశ్వాసం కలిగి ఉంటారు. And you'll also have gentleness. అలాగని సాత్వికము కలిగి ఉంటారు. And you'll have self-control. అలాగని ఆశ నిగ్రహము కలిగి ఉంటారు. And Bible says in verse 24, బైబిల్ 24వ వచనంలో చెప్తుంది, those who belong to Christ Jesus have crucified the sinful nature with its passions
and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలనుతో పాటు దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. And it says in verse 25, 25వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, since we live by the Spirit, మనము ఆత్మ అనుసారించి జీవించుచున్నాము కాబట్టి let us keep in step with the Spirit. కాబట్టి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. If we have the Spirit of God in you, ఒకవేళ దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే you have to follow all these things. ఇవన్నీ కూడా మనం వెంబడించాలి. And you have to go step in step with them. మనం ఏం చేయాలంటే ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుకు వెళ్ళాలి. It is so clearly written in Bible. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. Now check yourself. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. If you have the Spirit of God in you or no. ఒకవేళ నీలో దేవుని ఆత్మ ఉందో లేదో, If you have hatred in you, ఒకవేళ నీలో ద్వేషం ఉందేమో, you do not have the Spirit of God in you. దేవుని యొక్క ఆత్మ నీలో లేదు. If you do not have the loving Spirit in you, ఒకవేళ ప్రేమించే ఆత్మ నీలో లేనట్లయితే you do not have the love of God in you. దేవుని ఆత్మ, దేవుని ప్రేమ నీలో లేదు. If you have the peace, ఒకవేళ దేవుని సమాధానం ఉన్నట్లయితే you will spread the peace. ఆ యొక్క సమాధానాన్ని ఇతరులకు నువ్వు పంచిపెడతావు. This is like a mirror. ఇది ఒక అద్దం లాంటిది. It will show where you are. నువ్వెక్కడున్నావో అది చూపిస్తుంది. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, stop doing self-justification. కాబట్టి నీకు నీవు స్వార్థముగా లేక నిన్ను గురించి నీవు తీర్పు తీర్చుకోవడం ఆపే. Stop thinking that you are right. నీవు మంచివాడవని అలాగ ఆలోచించొద్దు. This is what it says. వాక్యం ఇలా చెప్తోంది. This shows where you are. నువ్వెక్కడున్నావో చూపిస్తుంది. This shows what you are doing. నువ్వేం చేస్తున్నావో చూపిస్తుంది. This shows if you have the Spirit of God in you. నీలో దేవుని ఆత్మ ఉందో లేదో చూపిస్తుంది. Please check yourself, my dear brother. దయచేసి మీరు నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. Any one sinful nature in you, ఒకవేళ ఏ ఆత్మ లేక పాప రహితమైనటువంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే will not inherit the kingdom of God. నీవు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. Let us pray. దయచేసి ప్రార్థించుకుందాం. God, our heavenly Father, తండ్రి అయినటువంటి దేవా, we come into your presence in this very precious moment, O Lord. ఈ ప్రస్తుతమైన సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. O Lord, your word is so good. ప్రభువా, నీ వాక్యము మంచిది. Your word is so great. నీ వాక్యము గొప్పది. It shows us where we are today. ఈ రోజు మేము ఎక్కడున్నావో చూపిస్తుంది. We might be thinking we are holy. మేము పరిశుద్ధులమని మేము అనుకోవచ్చు. I might be thinking I'm holy. నేను పరిశుద్ధునని నేను అనుకోవచ్చు. But the word of God clearly shows where we are, O Lord. కానీ దేవుని యొక్క వాక్యము మేము ఎక్కడున్నామో చూపిస్తుంది ప్రభువా. Lord, we are praying for all the individuals who are watching the television. ఓ ప్రభువా, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో టీవీలో, వారి గురించి ప్రార్థిస్తున్నాం. Let them read the word of God and identify themselves if they have the Spirit of God in them or no. వారు నీ వాక్యాన్ని చదివి వారి జీవితాల్లో నీ ఆత్మ ఉందో లేదో తెలుసుకున్నట్లు చేయండి. Let them understand the fact వారు ప్రభువా ఈ నిజాన్ని తెలుసుకున్నట్లు చేయండి. that without the Spirit of God in us, we cannot move an inch forward. ప్రభువా, నీ యొక్క ఆత్మ లేనిదే మేము ముందుకి కొనసాగలేమని తెలుసుకున్నట్లు చేయండి. And that every blessing that we receive, మేము పొందుకునే ప్రతి it ఆశీర్వాదమును is only through the Spirit of God. అది కేవలము నీ ఆత్మ ద్వారా మాత్రమే. We are praying for all the people who are sick. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. We are praying for all the people who are having a financial problem. ఎవరికైతే ఆర్థిక సమస్య ఉందో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. We are praying for all the people whose spirit is low today. ఎంతమంది ఆత్మ అయితే దీనంగా అది ప్రభు ఉందో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, all that you need to do is ఈ రోజు నువ్వు చేయవలసిందల్లా live like the word. దేవుని యొక్క వాక్యం చొప్పున నడువు. Live in the word. దేవుని యొక్క వాక్యంలో నడు. Live as God commanded us to live. దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో అలాగున నడువు. You will receive instant blessings. నీవు వెంటనే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. You will receive mighty blessings. నీవు గొప్ప ఆశీర్వాదాలు You will పొందుకుంటావు. be healed. నీవు స్వస్థత పొందుతావు. You will be forgiven. నీవు ఆ దేవుని యొక్క క్షమాపణ పొందుతావు. And most importantly, you will inherit the kingdom of God. అలాగనే చాలా ప్రాముఖ్యంగా దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. Lord, we are praying for all the viewers once again. ప్రభువా, మరొకసారి ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Bless each and every one to be a blessing for many. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు వారందరినీ దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.